అందరూ నమస్కారం. వెబ్ సిరీస్ రివ్యూ ఆఫ్ 'త్రీ రోజెస్' సీజన్ 2 ఈ రోజు నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సీజన్ 2లో 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. సీజన్ 1లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ని సీజన్ 2లోగా పెట్టారు. అలాగే కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా క్రియేట్ చేశారనమాట. ఆ క్యారెక్టర్స్ వచ్చే కొన్ని కాంబినేషన్స్ చూడడానికి బాగానే ఉన్నాయి. ఇంకా ఈ సీజన్ 2 స్టోరీలోకి వెళ్తే ఇషా రబ్బా రీజు తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేసుకొని వేరే ఫ్రెండ్స్తో కలిసి ఒక యాడ్ ఏజెన్సీ క్రియేట్ చేస్తానమాట. ఆ యాడ్ ఏజెన్సీకి ఒక క్లయింట్ కూడా రారనమాట. అదే టైంలోనే హర్ష ప్రసాద్ తన గోల్డ్ షాప్కి ఒక యాడ్ చేసి ఇవన్నీ ఋతువుకి చెప్తారనమాట. కానీ ఋతుకి ఒక యాడ్ ప్రాజెక్ట్ రాదనమాట. సో ప్రసాద్ చెప్పిన యాడ్ ప్రాజెక్ట్ చేసిందా లేదా, అసలు వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ అనమాట. ఈ సీజన్ 2లో కొన్ని కొత్త క్యారెక్టర్స్ క్రియేట్ చేశాడు. రాశి సింగ్ అండ్ కుష్తా వీళ్ళ క్యారెక్టర్స్ బాగుంటే వాళ్ళ మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి అనమాట. ఇంకా కమెడియన్స్ సత్య అండ్ హర్ష వీళ్ళిద్దరి మధ్య కొన్ని కామెడీ సీన్స్ ఈ సీజన్ గా హైలైట్ అనమాట. సత్య ఒక పిసినారి క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్ తను బాగా సెట్ అయ్యాడు. తనతో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అయితే ఈ సీజన్ హైలైట్ అనమాట. ఇంకా హర్ష క్యారెక్టర్ కూడా బాగుంటుంది. సీజన్ 1లో కొంచెం డల్ గా కనిపిస్తాడు, కానీ సీజన్ 2లో అయితే కొంచెం బాగా రెచ్చిపోయాడు అని చెప్పొచ్చు. తనతో వచ్చే డైలాగ్స్ కానీ అండ్ తన పర్ఫార్మెన్స్ ఈ సీజన్ ఒక హైలైట్ అనమాట. ఈ సీజన్ 2లో 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. 4 ఎపిసోడ్ కంప్లీట్ గా కామెడీ మీద తీసుకెళ్తాడు. హర్ష అండ్ సత్య మీద వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అయితే ఈ సీజన్ గా హైలైట్ అనమాట. ఆ సీన్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఆ కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి అనమాట. ఈ సీజన్ కంప్లీట్ గా కామెడీ మీద చాలా బాగా ట్రై చేస్తారు. ఆ కామెడీ సీన్స్ ఒక్కటే అని చెప్పొచ్చు. మరి డ్రాగ్ చేసినట్టు కానీ మరి బోరింగ్ సీన్స్ అయితే ఈ సీజన్ అయితే లేవు. ఎందుకంటే 4 ఎపిసోడ్లు కాబట్టి ఆ 4 ఎపిసోడ్లు కూడా చూడడానికి బాగానే, ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసరికి 30 మినిట్స్ అలా ఉంది. ఆల్మోస్ట్ 2 అవర్స్ దాకా ఉందన్నమాట. 4th ఎపిసోడ్ ఎండింగ్ లో ఒక మంచి ట్విస్ట్ అయితే పెట్టుకున్నారు. ఆ ట్విస్ట్ చూడడానికి బాగుందన్నమాట. ఈ సీజన్ తర్వాత నెక్స్ట్ సీజన్స్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే కండిషన్ ఉందని ఆ 4th ఎపిసోడ్ లో చూపిస్తారు. నెక్స్ట్ సీజన్ అయితే చిన్న లీడ్ అయితే ఇచ్చాడనమాట. ఇంకా రీతుగా ఇషా రబ్బా చేసింది. తన క్యారెక్టర్ బాగుంటుంది, తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగా ఉంటుంది అనమాట. ఇంకా ఈ వెబ్ సిరీస్ టెక్నిక్ గా కాస్త పర్లేదు బాగానే ఉంది. చూడడానికి కొంచెం క్వాలిటీగా అనిపిస్తుంది. వెబ్ సిరీస్ లాగే ఉంది, మరి అది షార్ట్ ఫిల్మ్ లాగా అయితే లేదనమాట. ఈ మధ్య వచ్చే కొన్ని వెబ్ సిరీస్ మరి షార్ట్ ఫిల్మ్ లాగే ఉంటాయి. సో ఇవి అలా లేదనమాట, కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేశారు. సో ఇంకా ఈ వెబ్ సిరీస్ లో మరి అంత అడల్ సీన్స్ కానీ బెడ్ సీన్స్ ఏం లేవు అనమాట. ఈ సీజన్ పర్లేదు, ఒకసారి చూడొచ్చు. సత్య అండ్ హర్ష మధ్య వచ్చే కొన్ని కాంబినేషన్సే ఈ సీజన్ హైలైట్ అనమాట. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మాడేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.